సంగారెడ్డి జిల్లా సిగాచి ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు ధృవ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జి సురేష్ రెడ్డి. హాస్పిటల్లో మొత్తం 9 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. వారిలో 7 ఐసీయూలో చికిత్స పొందుతుండగా 3 పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ మీద ఉంచామన్నారు. గాయపడిన వారిలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయ్యాయని, వారి శరీరాలు 70% కాలిపోయి ఉన్నాయని తెలిపారు. గాయపడిన వారికి ఎప్పటికప్పుడు 10 మంది డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారని తెలిపారు డాక్టర్లు. మలయాళం ఇండస్ట్రీలో జరిగిన ఇన్సిడెంట్లో మొత్తము మా హాస్పిటల్లో 9 మంది అడ్మిట్ అయ్యారు. అందులో ఐసీలో 7 మంది అడ్మిట్ అయ్యారండి. 7 మందిలో 5 మంది పేషెంట్స్, 5 పేషెంట్స్ వెంటిలేటర్స్ మీద ఉన్నారు. అందులో 3 పరిస్థితి మాత్రం కొంచెం వెరీ క్రిటికల్గా ఉందండి. ఒక 2 పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఇంకో 2 పేషెంట్స్ ఆక్సిజన్ మీద ఉంది. వాళ్ళకు ఎక్కువ ఇంజురీ కాకున్నా కూడా వాళ్ళకు అక్కడ బ్లాస్ట్ అయినప్పుడు ఏదైతే గ్యాస్ ఇన్హేల్ చేస్తారో ఆ ఇన్హలేషన్ గ్యాస్ వల్ల వాళ్ళకి లంగ్స్ అనేది బాగా ఎఫెక్ట్ అయినాయి. మిగతా 5 మంది పేషెంట్లు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళలో ఒక 2 పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉందండి. వాళ్ళకి మనకు అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంది, బతికే అవకాశం చాలా తక్కువగా ఉంది. బర్నింగ్ పర్సెంటేజ్ 3 మాత్రం 70% ఉందండి. 70% పైన ఉంది బర్నింగ్ పర్సెంటేజ్. వాళ్ళకి వెంటిలేటర్స్ కూడా చాలా సపోర్ట్ తోటి ఉండవలసి వస్తుంది. ప్లస్ వాళ్ళకి ఈరోజు ఉన్న అప్డేట్ ప్రకారంగా వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ అనేది కూడా తగ్గుతుంది. మనకు బీపీ మెడిసిన్స్ అని ఇస్తున్నాము. 2-3 బీపీ మెడిసిన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి బీపీ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వట్లేదు. వాళ్ళ పరిస్థితి అనేది ఎప్పుడు మాత్రం ఏమవుతుందని చెప్పలేము. ఇప్పుడు ఉన్న పేషెంట్లో కండిషన్ బట్టి ఎమర్జెన్సీలో షిఫ్టింగ్ చేసే అవకాశం లేదండి. ఎందుకంటే అన్ని మెడికల్ కండిషన్స్ మా దగ్గర సపోర్ట్ అంతా ఉంది కాబట్టి ఆ పేషెంట్లకు అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అందుతుంది. ఏవైనా పేషెంట్లకు ఏదైనా కొంచెం బీపీ ఇంప్రూవ్ అవుతే, కొంచెం యూరిన్ అవుట్పుట్ ఇంకా ఆగిపోతే డయాలసిస్ చేసే పరిస్థితి ఉన్నా కూడా అలాంటి అవసరాలు కూడా, అలాంటి పరికరాలు కూడా మా ఆసుపత్రిలో ఉన్నాయి. డయాలసిస్ సపోర్ట్ కూడా ఉంది. ఏ హాస్పిటల్లో ఏ వైద్యం జరుగుతుందో ఆ వైద్యం అన్ని విధాలుగా మా ధృవ హాస్పిటల్లో జరుగుతుందండి. ఈ కెమికల్ బర్న్స్ ప్లస్ బ్లాస్ట్ బర్న్స్ కాబట్టి మనకు ఏ ఇంజురీ అంటే మనం సూపర్ఫిషియల్గా కౌంట్ చేస్తామంటే మనకు సూపర్ఫిషియల్ ప్లస్ లంగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సూపర్ఫిషియల్గా వాళ్ళకి మొత్తం స్కిన్ మొత్తము ఇన్వాల్వ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70% బాడీ మొత్తం కాలిపోయింది. ఏదైనా మెడికల్గా ఏదైనా బర్న్స్ అనేది 40% మీద ఉంది అనుకోండి, అలాంటి పేషెంట్స్ను చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్తామండి. ఆ కండిషన్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న పేషెంట్స్ 3 పైన పేషెంట్స్ ఆల్మోస్ట్ 70% పైన ఇంజురీ ఉంది. ఒక 2కి మాత్రం 40% ఇంజురీ ఉంది. అందుకోసం ఈ 3 కాపాడలేమని, అంటే కాపాడే పరిస్థితి చాలా తక్కువగా ఉందండి. వీళ్ళందరూ అండి డిఫరెంట్ స్టేట్స్ నుండి ఉన్నారండి. కొంతమంది బీహార్ నుండి, కొంతమంది ఉత్తరప్రదేశ్ నుండి, మరికొంతమంది మహారాష్ట్ర నుండి ఉన్నారండి. అందులో ఒక 4 పేషెంట్స్ కొంచెం కాన్షియస్ ఉన్నారు. వాళ్ళ 4 పేషెంట్ను మేము వాళ్ళతోటి కమ్యూనికేట్ అయినాము. అందులో ఇద్దరి పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక 2 పరిస్థితి కొంచెం సపోర్ట్ తోటి ఉన్నారు. వాళ్ళ 4 పేషెంట్ తోటి మాత్రం మాట్లాడుతున్నాము. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు కూడా వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది.